ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిని గుండె నొప్పి అంటే యాంజైనా ఇబ్బంది పెడుతూ ఉంది. దీనికి ఒక చక్కని ఔషధాన్ని తెలుసుకుందాం. శృంగి భస్మం, తుంగముస్తల పొడి, అర్జున అంటే తెల్లమద్ది చెట్టు పట్ట పొడి, ఈ హెర్బల్ ఔషధాల మిశ్రమం ఛాతీ నొప్పి అంటే యాంజైనా పెక్టోరిస్ని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని 1/2 టీ స్పూన్ మోతాదుగా రోజుకి 2 లేదా 3 సార్లు గోరువెచ్చని నీళ్లతోటి కలిపి తీసుకోవాలి. దీన్ని మరింత డీటెయిల్గా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. యాంజైనా పెక్టోరిస్ అంటే ఛాతీ నొప్పి, గుండె నొప్పి, దీనికి సంబంధించి ఒక చక్కని సురక్షితమైన ఆయుర్వేద మూలిక మిశ్రమాన్ని తెలుసుకుందాం. యాంజైనా అనేది గుండెకి రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే ఛాతీ నొప్పి. ఇది గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వల్ల వస్తుంది. దీనికి ఆయుర్వేదంలో గుండెని స్ట్రెంథన్ చేసే, నొప్పిని తగ్గించే కొన్ని అద్భుతమైన మూలిక మిశ్రమాలు ఉన్నాయి. గుండెకి బలాన్ని ఇస్తూ యాంజైనా నొప్పిని తగ్గించడానికి ఒక చక్కని శాస్త్రీయ ఆయుర్వేద మిశ్రమాన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావలసినవి తేలిగ్గా మీరు సమకూర్చుకోవచ్చు. ఒకటి శృంగి భస్మం, దీన్ని దుప్పి కొమ్ము భస్మం అని కూడా అంటారు. ఇది మీకు ఆయుర్వేద మందులు అమ్మేటటువంటి షాప్స్లో దొరుకుతుంది. ఇది మీకు 1 భాగంలో 8వ వంతు కావాలి. శుద్ధి చేసిన, కాల్చిన దుప్పి కొమ్ముతోటి దీన్ని తయారు చేస్తారు. ఆయుర్వేదంలో దీన్ని ఒక రసాయనం కింద చెప్తాం. అంటే శరీరానికి జీవాన్ని ఇస్తుంది. అంటే రస, రక్త, మాంసం, మేధోస్థి, మత్స్య, శుక్రాలని 7 ధాతువులని స్ట్రెంథన్ చేస్తుంది. ఇది రక్త ప్రెషర్ని మెయిన్గా ఇంప్రూవ్ చేస్తూ గుండె దడని తగ్గిస్తుంది. అలాగే ఈ మిశ్రమంలో మనం మిగతా మూలికల పొడులు వాడాం కదా, వాటి అవైలబిలిటీని శరీరానికి శరీరం వీటిని గ్రహించుకునేలాగా ఇది చేస్తుంది. చాలా తక్కువ మోతాదులో వాడినప్పటికీ ఇది గుండెకి బలాన్ని ఇస్తుంది. దీని వాడకం చాలా తక్కువ మోతాదులోనే వాడాలి. ఇది ఒక మంచి టానిక్లా పనిచేస్తుంది. ఇక రెండోది తుంగముస్తల పొడి. ఈ తుంగ గడ్డలు అని కూడా దీన్ని తెలుగులో అంటారు. ఇది మీకు 3 భాగాలు కావాలి. ఈ తుంగగడ్డి మీరు వాగుల దగ్గర గమనించే ఉంటారు. దాన్ని పీకితే అడుగున గడ్డలు ఉంటాయి, వాటిని తుంగగడ్డలు అంటారు. ఇది ఒక రైజోమ్. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే పిత్తాన్ని అంటే హీట్ని శాంతపరుస్తుంది. గుండె జబ్బులు, ఛాతిలో మంట, ఎసిడిటీ, లేకపోతే ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ సమస్యలు రావటం, ఇలాంటి వాటికి ఈ తుంగ ముస్తలు ఉపయోగపడతాయి. ప్రధానంగా ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తూ ఈ మందుని శరీరం సరిగ్గా శోషించుకునేలాగా చేస్తుంది. ఇక 3వ ఇంగ్రీడియంటు అర్జున అంటే తెల్లమద్ది చెట్టు పట్ట పొడి. ఇది మీకు 3 భాగాలు కావాలి. మద్ది చెట్టు బెరడుని ఉపయోగించి ఈ ఔషధాన్ని తయారు చేస్తాం. అర్జున అనేది ఆయుర్వేదంలో గుండెకు చాలా ముఖ్యమైన టానిక్ కింద చెప్తాం. దీని బెరడు గుండె కండాలకి స్ట్రెంథ్ ఇస్తుంది, గుండె దమనంలో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, యాంజైనా నొప్పిని తగ్గిస్తుంది. దీంట్లో కొద్దిగా రక్తాన్ని పలచపరిచే తత్వం కూడా ఉంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించే గుణం కూడా ఉంది. ఇది దమనంలో అడ్డులు ఏర్పడకుండా నివారించడానికి సహాయపడుతుంది. అయితే మరి ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చెప్పుకున్న ఈ నిష్పత్తిలో కలిపి పొడిగా తయారు చేసుకొని నిల్వ చేసుకోవాలి. దీని మోతాదు ఒక 1/2 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళకి కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు ఎందుకు వాడుతున్నామంటే ఇది అనుపానం కింద పనిచేస్తుంది, ఒక బెస్ట్ వాహకం కింద పనిచేస్తుంది. ప్రధానంగా ఇది రక్త ప్రసరణని ప్రేరేపిస్తూ మూలికలు సులభంగా శరీరాన్ని లోపలికి చేరేలాగా చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.